ప్రభుత్వం తరపున పనిచేసేటటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్స్కి భద్రత కల్పించడం ఇది సహజం. వాస్తవంగా అయితే అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక విచిత్ర వాతావరణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి భద్రత కల్పించడం అనేది జరుగుతూ వస్తున్నది. అదొక రెగ్యులర్ తంతుగా నడుస్తుంది. గత 10-15 ఏళ్ళ నుంచి అనుకోవచ్చేమో. అంతకుముందు అయితే అట్లాగే అడ్వకేట్ జనరల్స్కి భద్రత అనేది ఉండేది కాదు. 10-15 ఏళ్ళ నుంచి అయితే అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్కి భద్రత కల్పిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఆ పదవి నుంచి దిగిపోయి వేరే వాళ్ళు ఆ పోస్టులోకి వచ్చినప్పుడు అవసరం ఉండదు రూల్ ప్రకారం. కానీ నాకు భద్రత ఇవ్వాల్సిందే, నాకు సెక్యూరిటీ థ్రెట్ అంటూ చెప్పుకొచ్చారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు తాత్కాలికంగా దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయనకి ఇస్తారా ఇవ్వరా అని ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వమేమో మేము ఈ భద్రతకి ఎవరెవరికి ఎంతమందిని ఇవ్వాలి అన్న దాని మీద ఒక కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఆ నిర్ణయానికి సంబంధించిన కమిటీ అయ్యేంత వరకు కూడా ఆయనకి సెక్యూరిటీ కల్పించమని కోర్టు ఆదేశం. తాజాగా ఆ కమిటీ ఈయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పింది. అది ఒక షాక్ ఆయనకి. అదే విషయాన్ని కోర్టుకి చెప్పారు నిన్న. కోర్టు కాబట్టి మీకు భద్రత ఇవ్వక్కర్లేదు అని చెప్పింది. అయితే తనకి భద్రత అవసరం లేదని ఆ కమిటీ వాళ్ళు ఎట్లా చెప్తారు, నాకు థ్రెట్ ఉంది, నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, నన్ను దుర్భాషలాడుతున్నారు, నా మీద రెచ్చగొడుతున్నారు అంటూ ఆయన కోర్టులో వాదిస్తే, అయితే ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీదన సవాల్ చేయండి అంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తద్వారా ఈ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మళ్ళీ వాయిదేసి ఆ వాయిదా అయ్యేంత వరకు కూడా పొన్నవోలుకి భద్రత కల్పించమని ఆదేశించింది.